రాష్ట్రంలో అసలు తెలుగుదేశం పార్టీ అంటేనే దాని పేరే మార్చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. తెలుగు దొంగల పార్టీ, తెలుగు డ్రగ్స్ పార్టీ, రకరకాలైనటువంటి పేర్లు ఈరోజు ఆ పేర్లని వాళ్ళు ఆపాదించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే మాకు తెలుగుదేశం పార్టీ అంటే రామారావు గారు పెట్టింది, చంద్రబాబు నాయుడు లోకేష్ వచ్చిన తర్వాత అది తెలుగు దొంగల పార్టీ, తెలుగు డ్రగ్స్ పార్టీగా మారిపోయింది అని చెప్పారు. అసలు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే వ్యవస్థ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవస్థలని తారుమారు చేస్తారా ఇంత దారుణంగా? ఈ విధంగా దోషులను తప్పిస్తారా అనేటువంటిది ఒక్కసారి చూడాలి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూటమికి సంబంధించినటువంటి అనేక మంది వ్యక్తులు అహంకారంతో మేము ఏమైనా చేయగలం, మాకు ఎవరు ఎదురులేరు, మేము ఏమి చేసినా ప్రభుత్వం మాకు అండదండలు అందిస్తుంది, నేరాలు చేసినా ఘోరాలు చేసినా మేము ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డా ఈ ప్రభుత్వం మమ్మల్ని కాస్తుంది, ఈ ప్రభుత్వం మమ్మల్ని రక్షిస్తుంది, కాబట్టి ఈ ప్రభుత్వంలో ఏమి చేసినా పర్వాలేదు అని చెప్పి అవినీతి అక్రమాలు కాకుండా కొవ్వు పట్టి ఈరోజు ఈ సమాజంలో అనైతిక కార్యక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటే దానికి పోలీసులు వంతపడి వాళ్ళని తప్పించి వేయడం అనేటువంటిది ఇది అత్యంత దౌర్భాగ్యమైనటువంటి విషయం. అందుకనే ఇటీవల నెల్లూరులో తెలుగుదేశం పార్టీకి సంబంధించి చాలా మంది చూసుంటారు పాపం, రైతుల ఉదాహరణ కోసం ఎప్పుడూ పచ్చకండువా ధరించి, ఆకుపచ్చ కండువా, పసుపచ్చ కండువా కాదు, ఆకుపచ్చ కండువా ధరించి నేను రైతు నాయకుడిని అని చెప్పి ఆయన చెప్పడమే కాకుండా ఆయన పక్కన ఉన్నటువంటి ఆయన నాయకుడు సోమిరెడ్డి గారు చాలా సార్లు పాపం ఆయన రైతు నాయకుడు అన్నాడు. బహుశా ఆయన చూసి ఆ ఇన్స్పిరేషన్ తోనే, ఆ ప్రేరణతోనే ఈ మధ్య ఆయన కూడా పచ్చకండు వేసి సుబ్బయ్య క్యారెక్టర్ కూడా చేయడం జరిగింది. బహుశా నేను అనుకుంటున్నా సుబ్బయ్య క్యారెక్టర్ కు ప్రేరణ రాధాకృష్ణ నాయుడు అలవాట్లకు ప్రేరణ సోమిరెడ్డి అయి ఉండాలి. దానివల్ల వాళ్ళిద్దరూ ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో ఈయన పద్ధతులు ఆయన కాపీ కొట్టడం, ఆయన పద్ధతులు ఈయన కాపీ కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ మధ్య పాపం ఆకుపచ్చ కండవా పక్కన బారేసి ఆయన రాసలీలలో పాల్గొన్నారు. మీరు నేరుగా వెళ్లి ఆయనతో పాటు ఆమెతో ఉన్నటువంటి మహిళను పట్టుకొస్తుంది దాన్ని అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి పోలీసు వ్యవస్థ ఉంది అనేటువంటి దానికి మరలా పాపం ఆ చెప్పడంలో కూడా అబద్ధం చెప్పిన అతికినట్టుండాలి కదా. ఒక తప్పు చెప్పి 100 తప్పులు చేశారు. ఈనాడు పేపర్లో వచ్చింది ఒక ఆర్టికల్, పోలీసు వాళ్ళు చెప్పారని రాశారు. దాంట్లో మొత్తం అంతా రాసి తెలుగుదేశం పార్టీ నాయకుడు సహా పోలీసుల అదుపులో లాడ్జీలో చీకటి కార్యకలాపాలని రాసి ఈయనేవి రాశాడంటే దాడుల్లో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ఉండడంపై చిన్నబజార్ ఇన్స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావుని అడగగా ఆయన ప్రమేయం ఏమీ లేదని పరిశీలించి పంపించినట్టు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న లాడ్జీలో ఆ నాయకుడు ఉండగా స్థానిక నియోజకవర్గానికి చెందిన ఓ వృద్ధురాలు ఆసుపత్రికి వచ్చి మాట్లాడుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన మాట్లాడిన మాట వాస్తవమా? డిఎస్పీ చెప్పినట్టుగా ఆయన హోమియో చికిత్సకు వచ్చినటువంటి మాట వాస్తవమా? ఏ డాక్టర్ చూస్తున్నాడు? ఆయనకి ఏమి ట్రీట్మెంట్ ఇచ్చారు? ఆయనకి ఏమి బాగలేకపోతే వచ్చారు? పోలీసు వ్యవస్థకి ఇంతకన్నా సిగ్గు చేయటం అనేటువంటి విషయం మరొకటి ఉంటుందా? ఈరోజు మీరు ఈ విషయం చూస్తే పోలీసులు మాత్రమే చూశారు, మీడియా చూడలే. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక వ్యక్తిని మీరు తీసుకువెళితే ఆ వ్యక్తి తాను తప్పు చేయకపోతే పోలీస్ స్టేషన్లో ఎవడైనా సరే, అనామకుడైనా సరే, అనాథైనా సరే ఆ విధంగా మీ ముందు చేతులు కాళ్ళు ముడుచుకొని తల చూసుకొని తల ఎత్తకుండా తప్పు చేశాడు కాబట్టి మాస్క్ కట్టుకొని కూర్చుంటే ఆ వ్యక్తిని రక్షించడానికి మీరు మాట్లాడకుండా ఉన్నా బాగుండేది, వదిలేసినా బాగుండేది. ఎంత దారుణమైనటువంటి అబద్ధాలు మాట్లాడారనేటువంటి దానికి ఇది సమాధానం కాదా? పోలీసులంటే మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదా? ప్రజలకు మీకు బాధ్యత లేదా? ఈ సమాజం పట్ల శాంతి భద్రతను కాపాడాల్సినటువంటి అవసరం ఉంటే వాటిలన్నింటిని విస్మరించి ఎవరన్నా పాపం ఆ మహిళను కూడా అడిగాం, కోవూరుకు సంబంధించినటువంటి మహిళ. ఈరోజు మీరు అటువంటి మహిళను తీసుకొచ్చి పాపం అక్కడ ఇబ్బందులు పెడితే నేను అనుకున్నా ఒకవేళ ఇటువంటి కొవ్వు పట్టినటువంటి వాడిని వదిలేసిన దాంతో పాటు ఆమె ఏదన్నా కూరగాయలకు వచ్చింది కాబట్టి ఆమెను కూడా వదిలేసామని చెప్తే బాగుండేది. కానీ
మీరు అమాయకులని విద్యార్థులని ఇరికించి మీ పబ్లిసిటీ కోసం వీళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆహా బ్రహ్మాండంగా చేసింది డిఎస్పీ గారు అనిపించుకోవాలనేటువంటి తాపత్రయంతో అసలైనటువంటి దోషులను వదిలిపెడతారా? సమాజం ఇటువంటి వాటిని హర్షిస్తుందా? మీ ప్రాంతంలో చూసుకొని ఈరోజు బీఆర్ నాయుడు పరిస్థితి ఏంటి? నేను ఏదైనా చేస్తానని చెప్పి నాకు మీడియా ఉంది, నాకు ఛానల్ ఉంది, మీ అందరూ అంత చూస్తానని చెప్పి ఒక మహిళతో ఈరోజు లోపరుచుకునే లైంగిక సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు. రాతలేలను చూశాం. ఆ మహిళ చంద్రబాబు నాయుడుకి రాసింది, నువ్వు ముఖ్యమంత్రి కాబోతున్నావు, ఈయన నాకు చైర్మన్ అవుతారని చెప్తున్నాడు, ఇటువంటి వ్యక్తుల పట్ల నువ్వు దూరంగా ఉండండి, వీళ్ళు మమ్మల్ని మోసం చేశారు మహిళలకి, రేపు రాబోయేటువంటి రోజుల్లో మీరు ఉన్నతమైనటువంటి పదవులు ఇస్తే ఎంతో మంది మహిళలు బలవుతారని చెప్తే దానిని లెక్క చేయకుండా బీఆర్ నాయుడు నాకు వంతపాడుతున్నాడు, నాకు జాకీలు పెట్టి లేపుతున్నాడు, మీడియాలో నన్ను చూపిస్తున్నాడు, నా కోసం ప్రచారం చేస్తున్నాడు అని చెప్పి అటువంటి చరిత్రహీనుడికి, బీఆర్ నాయుడు లాంటి చరిత్రహీనుడు ఒక పరమ పవిత్రమైనటువంటి దేవస్థానంలో ఉండడానికి బీఆర్ నాయుడు అర్హుడా? అటువంటి నీచుడిని తీసుకెళ్లి మీరు భక్తులు ఎంతో మంది కోట్లాది మంది భక్తులకి ఈరోజు కొంగు బంగారంగా ఉండేటువంటి ఏడుకొండల స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలికి చైర్మన్ గా వేసి మీరు ఎన్ని మాట్లాడండి, నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అన్నట్టుగా దాని గురించి అసలు పట్టించుకోకుండా బీఆర్ నాయుడు విషయం అనేటువంటిది మొన్న చంద్రబాబు నాయుడు చివరికి ఆయన మనవడి పుట్టినరోజు వేడుకల్లో కూడా ఆయన కనపడ్డాడు. ఈరోజు ఏమి నేను కళంకితుంది కాదు, నేను కడిగినటువంటి ముత్యాన్ని, అసలు దాంట్లో తప్పే ఉంది రాష్ట్రాలలో చేయనటువంటి వాడు ఎవడు చేస్తే నన్ను ప్రశ్నిస్తారు అన్నట్టుగా ఆయన ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. అదేవిధంగా నందికొట్టుకూరు ఎమ్మెల్యేని చూసాం ఈ మధ్య. మన పోలీసే కాదు రాష్ట్రం అంతా పోలీసు అదే విధంగా ఉంది. ఆయన ఒక గెస్ట్ హౌస్ లో ఉంటే అక్కడ ఉన్నటువంటి లాడ్జీలో ఉంటే వేరే వాళ్ళు అయ్యా ఇక్కడ ఉన్నాడని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తే పట్టుకోవాల్సినటువంటి పోలీసులు ఏం చేశారంటే వచ్చి లైట్లు ఆపి చీకట్లో ఆయన పంపించేశారు. జయసూర్య ఆయన అక్కడి నుంచి పంపించి అక్కడున్న సీసీ ఫుటేజెసే కాదు, ఎదురుగా షాపులో ఎక్కడెక్కడ ఆ కారు దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్లు ఉంటాయో పోలీసులు పాపం ఎతికి ఆ ఫుటేజ్లు తీసుకెళ్లిపోయారు. సరే పాపం నోట్లో నుంచి మాట రాదనుకుంటున్నాం, కోనేటి ఆదిమూలం బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడు. కోనేటి ఆదిమూలం అసలు కోనేటి ఆదిమూలం కనుక ఏడుండబట్టి సరిపోయింది, కానీ ఏదన్నా కానీ నీటి చిత్రాల్లో నాయకుడుగా కానీ నటిస్తే ఎంత బ్రహ్మాండంగా ఉంటాడనేటువంటి విధంగా కోనేటి ఆదిమూలం వీడియోలు చూసాం. సచివేడు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఒక ఉద్యోగిని లోపరుచుకొని అరవ శ్రీధర్ అనేటువంటి వ్యక్తి ఎంత అరాచకాలకు పాల్పడ్డాడో జనసేన ఎమ్మెల్యే ఆయన మీద ఒక కమిటీ వేసేశాడు. ఆ కమిటీ ఏమైందో తెలియదు, ఆయన ఏమైందో తెలియదు, ఆయన మీద ఏమి చర్యలు తీసుకున్నారో తెలియదు, ఆ మహిళకి ఏమి న్యాయం చేశారో తెలియదు, ఆ మహిళ గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేశారు, ఆ మహిళని బెదిరించారు, నేను చంపేస్తానని చెప్పి భయపెట్టారని చెప్పి ఆ మహిళ ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. గుంటూరు ఎమ్మెల్యే నషీర్ అహ్మద్ ఆయన వీడియో కాల్ అరవ శ్రీధర్తో పోటీ పడేటటువంటి విధంగా వీళ్ళు మన పోటీలు పెట్టారు. ఆ పోటీలు కాదు ఈ పోటీలో కానైతే అందరూ నెంబర్ 1 లో ఉండేవాడు. పాపం ఏం లేక ఆ పోటీలో అవకాశం లేదు కాబట్టి సోమిరెడ్డి పాపం కండు వేసుకుని సుబ్బయ్య వేషంలో పోయినాడు, లేకపోతే ఈ పోటీలో కానైతే నెంబర్ 1 లో ఉండేవాడు. ఆయన పోయి ఆ వీడియో ఆయన మామూలుగా అసహ్యమైనటువంటి వీడియోలు, అశ్లీలమైనటువంటి వీడియోలు, చివరికి కోన రవికుమార్ వేళగాని వేళల్లో ఒక పవిత్రమైనటువంటి ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నటువంటి కేజీబీబీ ప్రిన్సిపల్ ని వేళగాని వేళల్లో ఫోన్లు చేసి వేధించడం, బెదిరించడం, ఇవన్నీ కూడా మనం ఆడియోలు వీడియోలతో చూసాం. సరే వీళ్ళందరూ ఉంటే మేమేమని పిఏలు కూడా మలుకున్నారు. సంజయ్ రాయని పిఏ ఆయన ఆ ఇష్ట ప్రకారంగా ఆమె దగ్గర పనులకు వచ్చేటువంటి మహిళలను లోపరుచుకొని చేశాడు. ఈ మధ్యన చూసాం విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆడున్నటువంటి ఎమ్మెల్యే సుజనా చౌదరి దగ్గర ఉండేటువంటి అనుచరుడి దగ్గర ఆయన ఎవరెవరితో మాట్లాడుతున్నాడు అనేటువంటి మొత్తం కాల్ డేటా మొత్తం రికార్డ్ చేశాడు. కాబట్టి పోలీసుల సహకారంతో కొవ్వు ఎక్కి మదం ఎక్కి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, కూటమికి సంబంధించినటువంటి శాసనసభ్యులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటే పోలీసులు వాళ్ళకు కొమ్ము కాస్తూ వాళ్ళని నిర్దోషులని చెప్పి సర్టిఫికేట్ ఇవ్వడం అనేటువంటిది నిజంగా ఎక్కడా కూడా ఇది క్షమించరానటువంటి నేరం. మీరు మీ పై అధికారులు ఫోన్ చేస్తే తలొగ్గారా? ఎందుకంటే సోమిరెడ్డి లాంటి బఫోన్ మాటలు వింటారని నేను అనుకోను. ఎక్కడో పైనుంచి వచ్చిందా? లేదు సాక్షాత్ ఆయనకి చంద్రబాబు నాయుడు గారితోనే నాకు సంబంధాలు ఉన్నాయని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారితో ఆయనకున్నటువంటి సంబంధాల ఫోటోలు కూడా చూపిస్తాను. చంద్రబాబు నాయుడు లోకేష్ తోనే నాకు సంబంధాలు ఉన్నాయి, నేను సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారితో ఉండే ఫోటో నేరుగా రాధాకృష్ణ నాయుడు ఆయనకున్నటువంటి సంబంధాలు నెక్స్ట్ చూపించు.
లోకేష్ బాబు. నెక్స్ట్ చూపించు. హోమ్ మినిస్టర్. నెక్స్ట్ చూపించు. డిప్యూటీ స్పీకర్. నెక్స్ట్ చూపించు. జిల్లా అధ్యక్షుడు శాసన మండలి సభ్యుడు బేదా రవిచంద్ర గారు. మన సుబ్బయ్య, సర్వేపల్లి సుబ్బయ్య. ఇది కూడా సుబ్బయ్య, సర్వేపల్లి సుబ్బయ్య. వీళ్ళందరితో ఉంటే మీరు ఏ కారణాలు వంగారు? ఒక అధికారి అనేటువంటి వాడు నేరుగా చూపించి బహిర్గతమైన తర్వాత రాజకీయ ఒత్తిళ్లకు లొంగుతాడా? లేదనుకుంటే అధికారి మీ అధికారం చేత వాళ్ళు ఫోన్ చేసి మీ పై స్థాయి అధికారం లేదు మీరు మార్చేయండి అని చెప్తే మీరు మార్చేస్తారా? కేసులు తారుమారు చేస్తారా? ఈరోజు మీరు ఎట్లుండే పోలీసుల నోటి మాటతో దోషులు నిర్దోషులు అయిపోతున్నారు, నిర్దోషులు దోషులు అవుతున్నారు. ఏంలే, సింపుల్. మీరు పట్టుకొని రైడ్ చేసినటువంటి దాని సీసీ ఫుటేజ్ ఎక్కడ ఉంది? ఆ లాడ్జి సీసీ ఫుటేజ్ బయట పెట్టండి మీకు ధైర్యం ఉంటే. లేదు నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించాను సరే ఆ సీసీ ఫుటేజ్ లో భద్రపడమని చెప్తాం. డిఎస్పీ గారు అక్కడికి వెళ్లి తనిఖీ చేసినప్పుడు ఎవరెవరు వెళ్లారు, ఎవరెవరు బయటకు వచ్చారు, మీరు ఎవరెవరు తీసుకొచ్చారు, ఏ రూమ్ లో తీసుకొచ్చారు, ప్రతి రూమ్ లో వీడియోగ్రాఫింగ్ జరిగింది. ప్రతి రూమ్ లో ఎవరెవరు ఉన్నారో వీడియో తీసింది పోలీసు. ఆ వీడియోలు ఎక్కడున్నాయి? ఆ వీడియోలు ఎందుకు చూపించలేదు? ఆయన ఏ హాస్పిటల్లో వైద్యం చేశాడో మీరు చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? అంటే మీ నోటు మాటతో సరిపోతుందా? ప్రజలంటే లెక్కలేదా? మీడియా అంతే లెక్కలేదా? మీరు వివరాలు ఇవ్వకుండా నేను ఐపీఎస్ అధికారిని కాబట్టి నేను ఏమి చెప్పినా చెల్లుబాటు అయిపోతుందని మీ నోట్తో మీరు లేదు, ఆయనకు సంబంధం లేదు, ఆయన ఎక్కడో హోమియో వైద్యానికి వచ్చాడంటే ఏ హోమియో వైద్యానికి వచ్చాడు? ఎక్కడికి వచ్చాడు? ఏ డాక్టర్ని అడిగారు? ఎక్కడ ఆ ప్రిస్క్రిప్షన్? ఏ మందులు ఉన్నాయి ఆయన దగ్గర? ఆయన ఏ మందులు ఆడుతున్నాడు? ఆయనకి ఏం బాగా రాకుండా ఉండేది? ఆయన ఏం బాగా రాకుండా లాడ్జీలో ఉన్నాడు. ఆ లాడ్జీ ఏమన్నా ఎవడు ఆయనకు మందులు ఇచ్చేటువంటి వైద్యురాలా? లేకపోతే ఆమె వైద్యం చేయించడానికి వచ్చిందా? లేకపోతే ఆమె ఎందుకుంది అక్కడ? వివరాలు చెప్పండి. మీరు రాసినటువంటి సాయి లాడ్జీకి సంబంధించినటువంటి వివరాలు నమోదు చేసినటువంటి వాళ్ళలో మేనేజర్ల పేర్లు ఉన్నాయి, అక్కడ పేరుంది, తర్వాత మహిళల పేర్లు ఉన్నాయి, ఇంకొక అతను మనుగోలుకు సంబంధించినటువంటి వాడి పేరుంది. ఇవన్నీ ఉన్నాయి. మీ పోలీసులు అక్కడ చూపించారు, మీడియా కూడా చూసింది కొన్నిటిని. మర్రా దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ముదాయ కాదని చెప్పారు. నేను అడిగేది ఇటువంటి విషయాల వల్ల జిల్లాలో పోలీసు శాఖ ఎంత మసకబారింది, ఎంత అప్రతిష్ట పాలైంది. డాబా మీద దాడులంటారు, అక్కడ దాడులంటారు, గంజాయి మీద దాడులంటారు, వాటి మీద ఉక్కుపాదం అంటే అసలైనటువంటి దోషులను వదిలేసి నిర్దోషులు అమాయకులు మాత్రమే మేము కేసుల్లో ఇరికిస్తామని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కదా. సోమిరెడ్డి లాంటి వాడు, సోమిరెడ్డి చుట్టూ ఉండేది దొంగలు, వ్యభిచారులు, అవినీతి కార్యక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలు జరిగేవాడు తప్ప ఒక్కడైనా మంచోడు అనేటువంటి వాడు పక్కన ఉన్నాడు. సర్వేపల్లిలో నేర సామ్రాజ్యం విస్తరించాడు. దాంతోపాటు ఈరోజు పోలీసుల అండదండలు సర్వేపల్లిలో ఉన్నాయి. దాని నెల్లూరు జిల్లా అంతా విస్తరించడానికి ఆయన నెల్లూరు జిల్లాలో కూడా అక్కడ ఉండడం, ఆయన వెంటనే పై అధికారులకు ఫోన్ చేయడం, అక్కడి నుంచి ఎస్పీ గారికి, అక్కడి నుంచి డిఎస్పీలకు ఫోన్లు చేయడం, వాళ్ళని వదిలేయండి అని చెప్పి మీరు వదిలేయడం అనేటువంటిది ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఒకసారి చూడండి. నేను చెప్తున్నా, వీళ్ళు చేసినటువంటి పొరపాటులో రైడ్ తర్వాత మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో, డిఎస్పీ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, దాని కింద ఒకసారి సోషల్ మీడియాలో జనాల యొక్క రియాక్షన్స్ చూడండి, వాళ్ళ కామెంట్స్ చూడండి. ఒక్క కామెంట్ అయినా, అంటే ఒక్క కామెంట్ అయినా, 100 కామెంట్లు ఉంటే ఒక్క కామెంట్ అయినా మీకు అనుకూలంగా ఉందాం చూడండి. మీరు మాట్లాడింది దేనికి పనికి వస్తున్నాయంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా వాళ్ళు ఏమి చేయలేదు, మా వాళ్ళకు పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు కాబట్టి మేము లాడ్జీలకు పోయినా వ్యభిచారం చేసినా కూడా పోలీసులు క్లీన్ చిట్ మమ్మల్ని కడిగిన ముత్యంలాగా బయటకు తీసుకొచ్చేసింది, ఇంకేం అవసరం లేదన్నట్టుగా వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. ఈ రోజు నేను అడుగుతున్నాం, ఎంతమంది మహిళల్ని, సోమిరెడ్డి అనేటువంటి వాడు, చండాలమైనటువంటి వాడు ఎన్నోసార్లు శ్రీనివాస మహల్లో తనులు తిన్నాడు ఆడవాళ్ళ చేత. ఆ వరిగొండలో ఉన్నటువంటి పాపం ఆ డాక్టర్కి సంబంధించినటువంటి ఉదంతం పాపం ఈనాటి మీడియా మర్చిపోయింది కానీ పాత రోజుల్లో అనేక పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. ఏ విధంగా ఇబ్బంది పెట్టారు చెప్పాడంట. నన్ను సార్ అని పిలవద్దు, నన్ను మోహన్ అని పిలవమన్నాడంట ముద్దుగా. అటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి పక్కన వస్తే మీరు మీ దగ్గర పనికొచ్చే వాళ్ళని లోపరుచుకుని మీ ఇష్ట ప్రకారం మీరు వ్యవహరిస్తుంటే ఈరోజు ఎంతమంది మహిళల్ని రాధాకృష్ణ నాయుడు అనేటువంటి వాడు జీవితాలను నాశనం చేశాడు, ఎంతమంది అక్కడికి వచ్చినటువంటి వాడిని చేశాడు. ఈ రోజు చంద్రమోహన్ రెడ్డి ఆఫీసులో పనిచేసేటువంటి వాడు, నేను ధైర్యం ఉంటే చంద్రమోహన్ రెడ్డికి సవాల్ విసురుతున్నా, నీ దగ్గర ఉన్నటువంటి మహేంద్ర వాహనంలో మీ ఆఫీసులో ఉండేటువంటి సిబ్బంది ఎంతమంది కార్యాలయాల్లో ఉండేటువంటి వాడిని పాపం వాళ్ళని లోపరుచుకుని వాళ్ళ అవసరాలకు వస్తే వెంకటాచలం నుంచి నెల్లూరుకి, నెల్లూరు నుంచి వెంకటాచలంకి నీ వాహనం ఎన్నిసార్లు అసాంఘిక కార్యకలాపాలకి ఈరోజు అడ్డాగా మారింది, తిరిగింది అనేటువంటిది ఒక్కసారి నువ్వు చూస్తే అర్థమవుతుంది.